టీవీ95 న్యూస్ కి స్వాగతం. టీ సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలో ఉన్నటువంటి అయ్యవారి చెరువు 2021లో వర్షాలు ఎక్కువ కురవడంతో అప్పట్లో పించా ప్రాజెక్టు మరియు అయ్యవారి చెరువు రెండు ఒకేసారి తెగిపోవడంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా అప్పట్లో సంభవించి ఉంది. ఈ అయ్యవారు చెరువుకి అప్పటికి రింగ్ బండ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు తెగిపోయిందో అక్కడి వరకు మట్టి కుప్పలు పెట్టారు. మళ్ళీ రిపీటెడ్గా ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆ రింగ్ బండ్ తెగిపోవడంతో ఒక్కసారిగా 1000 ఎకరాల భూములపైన అలాగే రాయచోటి నుంచి పించాకు వెళ్ళు పెద్దనేని కాలువ దగ్గర చెరుకువండ్లపల్లి వంక పెద్దగా రావడంతో అక్కడ రోడ్డు కోసేసి సుమారు 20 మీటర్ల మేర తెగిపోవడంతో రవాణా సౌకర్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఇటుపక్క బస్సులు ఇటుపక్కనే, అటుపక్క బస్సులు అటుపక్కనే ఉండిపోయాయి. అంబులెన్స్కు కూడా పోలేక చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఈ తరుణంలో R&B ఎస్సీ గారు మరియు DE గారు, ఇంకా ఇరిగేషన్ ఇంజనీర్ AEE నాగేంద్ర నాయక్ గారు, R&B JE కుమార్ బాబు గారు అక్కడి పరిస్థితిని చూసి వెంటనే అక్కడ కావాల్సిన మెటీరియల్ని ఆర్డర్ పెట్టి JCB మరియు ట్రాక్టర్ల ద్వారా త్వరితగతిన పనులు జరిపించారు. ముఖ్యంగా R&B JE కుమార్ బాబు గారు పక్కనే ఉన్న కొంతమంది సహాయకులతో రోడ్డును పూర్తి చేయించుతున్నారు. ఆ విజువల్స్ మీరు కింద చూడవచ్చు. మైక్ ఉంది. బండి నువ్వు వీడియోది అదే వీడియో వస్తుంది వీడియో అన్నమయ్య జిల్లా సుండిపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామం. మేము సాధారణ రైతు బిడ్డలం. ఇక్కడ అయ్యవారి చెరువు అని గత 3 ఏళ్ల క్రితం చెరువు నిండి కట్ట తెగిపోయింది. అప్పటి నుండి గత ప్రభుత్వంలో మట్టి పని చేసి మట్టి దోలి పెట్టినారు. ఇప్పుడు మళ్ళీ చెరువు నిండి తెగిపోయింది. తెగిపోయి వరదలు వచ్చి ఇక్కడ రైతు భూములు మొత్తం అంతా సదరమైనవి, నేలమట్టమైనవి. మన రాయచోటి పించే రోడ్డు కూడా చాలా వరకు తెగిపోయింది. ఇక్కడ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనైనా రైతులకు చెరువు పని చేసి రైతులకు మేలు చేస్తారని మన ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాం. రైతులు ఇలా ప్రతిసారి రైతులు నష్టపోవడం, గవర్నమెంట్కు పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తొందరగా పరిశీలించాలని, అలాగే మన పించా కాలువ కూడా తెగిపోయింది. కాలువను కూడా తొందరగా రెడీ చేస్తే పించా కాలువతో ఎంతో MDO గారు కానీ MRO గారు కానీ మన AE ఇంజనీరు నాగేంద్ర నాయక్ కానీ
వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం రైతులందరూ. ఎన్నోసార్లు ఎన్నోసార్లు మేము ఈ విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోవడం వల్ల, పైన అధికారులు తెలపకపోవడం వల్ల ఈ కట్ట, చెరువు కట్ట సారికి అయిపోవడం జరుగుతుంది. ఎంతమందికి ఉపయోగం లేకుండా రైతులను బాధ పెట్టే విషయంగా దీన్ని మనం పరిగణించాలి. ప్రతి ప్రతి సగమైనవి సాగు భూములు, ఎంతోమంది సాగు భూములు పేదల ఉన్న ఆస్తి కూడా నష్టమైంది, చాలా నష్టం జరుగుతుంది. గత ఇలా ఎన్నిసార్లు నష్టం జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తొందరగా చెరువు పని స్ట్రాంగ్గా చేసి ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిగణించి రైతులకు పరిష్కారం న్యాయం చేయాలి. వాళ్ళకు తొందరగా ప్రతి రైతుకు మేలు జరగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ విషయాన్ని మన ఎంఆర్ఓ కానీ, ఎండిఓ గారు కానీ, కలెక్టర్ గారు తెలపాలి. కలెక్టర్ గారు సీఎం వరకు కూడా తీసుకెళ్ళి తొందరగా ఈ చెరువు యొక్క పనులు చేయాలి. తొందరగా చేసి రైతులకు జరిగిన నష్టాన్ని వాళ్ళు పరిష్కరించాలి. ఆ నష్టాన్ని నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి. భూములు పోయిన రైతులకు తొందరగా ప్రభుత్వం గమనించి ఈ చెరువు పని తొందరగా చేయాలి తెలియజేయడం ఏమనగా నాగేంద్ర నాయక్ గారికి తెలియజేయడం ఏమనగా, ఇక్కడ చెరుకువాళ్ళపల్లి, తోటిపల్లి, రెడ్డివారిపల్లి, ఇక్కడ రాజమాను బిడికి, చిన్న బిడికి ఇవంతా మన రైతులు నష్టపోయినారు. ఈ రైతులకు అందరికీ తగు మేలు చేయాలని నాగేంద్ర గారికి తెలియజేస్తున్నాము. తొందరగా మన బిడికి కానీ, చిన్న బిడికి కానీ, రాజమాన బిడికి కానీ, రెడ్డివారిపల్లి కానీ, ఇక్కడ బెస్తపల్లి కానీ, తోటిపల్లి కానీ, చెరుకువాళ్ళపల్లి కానీ, ఇక్కడ అందరూ కలిసి నాగేంద్ర గారికి చాలా తెలియజేసినాము. అయినా పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగింది. రైతు భూములు అయితేనేమో కలెక్టర్ గారు కూడా వచ్చిన్నారు, అంతా పరిశీలించుతున్నారు. అయినా రైతులకు నష్టమే జరిగింది. కాబట్టి తొందరగా దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాము. స్వామి భట్రాజ్ గారు దీన్ని నిర్మించారని మా పెద్దలు చెప్పేవాళ్ళు. తాళ్లపాక మహేంద్ర స్వామి. అలాగే ఆ స్వామివారు ఇక్కడ ఆ కుప్పల్లో డబ్బులు ఉండేటివి అనేది ఒక నానుడి. ఇలాంటి ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఈ అయ్యవారు చెరువు గురించి ఇప్పుడున్న
ఆయన పట్టుకుంటే ఆయన మధ్యలో పట్టుకోండి జాగ్రత్త జాగ్రత్త నువ్వు ఎక్కువ పట్టుకునే కదా పైకెత్తు ఎత్తు పైకెట్లే